నిన్న ఏది ఇగో బీజేపీ ఫ్లెక్సీల కలకలం, రోడెక్కిన బీజేపీ పంచాయతీ, పార్టీలో ముదురుతున్న అంతర్గత పోరు. ఇగో ఇది బీజేపీలో ఉన్న పరిస్థితి. ఇవాళ బీజేపీలో ఇలా కొత్తగా ఏం కాదు ఈ పరిస్థితి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఎవరు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అని చెప్పి ఇద్దరి మధ్య. ఎందుకు ఇద్దరి మధ్య జరుగుతుందంటే వాస్తవానికి ఇద్దరు బీసీ బిడ్డలే, ఇద్దరు బీసీ నాయకులు, మళ్ళీ అందులో బలమైన నాయకులు, ఒకటే జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి. అసలు ఫస్ట్ ఇక ఫ్లెక్సీలు ఏం పెట్టిరు చూద్దాం. ఈటల ఏడుపే బీజేపీకి శాపం, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం ఇచ్చింది బీజేపీ. వాస్తవానికి హుజరాబాద్లో పోటీ చేసిండు, అక్కడ పోటీ చేసిండు గజ్వెల్లో. ఓడిపోయినా అంటే రెండింటికాడ ఓడిపోయినా కూడా మల్కాజ్గిరిలో కూడా టికెట్ ఇచ్చారు. అసలు ఎందుకు పెట్టిరు ఈ ఫ్లెక్సీలు నాకు అర్థమైతే లేదు. అసలు ఎవరు పెట్టిరు ఇది ఫ్లెక్సీలు? బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసే అవసరం లేదు, బీజేపీలో ఉన్న నాయకులే నాశనం చేసుకుంటారు. సిగ్గుపోతా ఉన్నది. మీరు 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 కొట్టుకోవడం వల్ల కింది స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు పరువు పోతుంది, నాశనం అయిపోతుంది వాళ్ళకి ఇంతవరకు పదవులు రావా? ఇక బీజేపీలో మీరు అధికారం తీసుకురారా? ఇక ఇదే ఇంతసేపు ఎంతసేపు కొట్టుకోండే బీజేపీ పార్టీ పరువు తీయాలా? నిజంగా ఈ ఫ్లెక్సీలు పెట్టింది ఎవరో అధికార పార్టీ పట్టుకు వస్తలేదండి? అంత పెద్ద రోడ్ల మీద సీసీ కెమెరాలు లేవా? మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇక ఈయన మీద ఆయన మీద ఈయనే, వీళ్ళ మనుషులు అటు పోవద్దు, వాళ్ళ మనుషులు ఇటు రావద్దు. మరి ఒకటే పార్టీ కదా వీళ్ళంతా, బీజేపీ పార్టీ కదా, ఇంత పెద్ద సెంట్రల్ పార్టీ, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు వీళ్ళ మీద? ఈ రకంగా పరువు ఒకళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి తిట్టుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు. బండి సంజయ్ ఈటెల రాజేందర్ తిడతాడు, ఈటెల రాజేందర్ ఆయన తిడతాడు. నాకు తెలిసి బండి సంజయ్ ఎక్కడ ఈటెల రాజేందర్ తిట్టలేదు అనుకుంటా, ఇప్పుడు ఈయనే తిట్టిండు. అసలు ఎక్కడ వచ్చింది పంచాయతీ అంటే చాలా మంది ఆరోపణలు వచ్చినాయి అప్పుడు. ఏం ఆరోపణలు అంటే, ఏది గతంలో బండి సంజయ్ అధ్యక్ష పదవి మీద అధిష్టానాన్ని కంప్లైంట్ చేసిండు ఈటెల రాజేందర్, ఆ బండి సంజయ్ అధ్యక్ష పదవి ఓనీకి ఈటెల రాజేందర్ కారణం అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అటు వాళ్ళు ఈటెల రాజేందర్ వర్గీయులు ఏమంటారంటే, అది సెంట్రల్ పార్టీ, ఒక నాయకుడు చెప్తే అధ్యక్ష పదవి అంతే ఈజీగా తీసేస్తారని చెప్తే అది అనుకోవడం చాలా అవివేకం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ జరిగింది నిన్నగాక మొన్న ఏం పంచాయతీ ఇది, ఏది బండి భగీరథ విషయంలో అందులో ఆ పాత్రలో ఈటెల రాజేందర్ ఉన్నాడని చెప్పి కూడా చాలా మంది ఆరోపించుకున్నారు. వాస్తవానికి ఈటెల రాజేందర్ వస్తే ఏముంటుంది అలా, ఆ పిల్లాడు తిరిగి అది చేసుకొని మనం దళ్ళకి ఏంటిది, అది ఫామ్ హౌస్లో దళకి ఉమ్మని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తాడా? ఇంత దారుణం ఇది. ఎవరు ఎక్కడ మాట్లాడలేక ఆయనకే సంబంధం. అంటే చాలా మంది ఈ బండి సంజయ్ బండి సంజయ్ అన్నట్టు ఆయనను చులకన చేయాలా, ఆయనకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేయాలా, అందులో పాత్ర ఈటెల రాజేందర్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇది అసలు జరిగిన విషయం. వాస్తవానికి బీజేపీని నాశనం చేసుకునేది ఈ లీడర్లే. మరి కింది స్థాయి లీడర్ల గురించి ఆలోచించారా అండి? పాపం ఎటు పోవాలని అర్థం కాక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయితే అందరికి మాదేంటి మందు తాగి చచ్చిపోతాం, మాకు ఇద్దరు లీడర్లు చేయబట్టి మేము చచ్చిపోతాం అని చెప్పి వీడియో రిలీజ్ చేసారు ఈటెల రాజేందర్ బండి సంజయ్ చేయబట్టి. ఒకే జిల్లాకు సంబంధించిన నాయకులు అవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వస్తూ ఉంది. ఈయన ఎక్కడ ఎదుగుతాడో, ఆయన ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్. ఎందుకు దృష్టి పెడతలేదు అధిష్టానం? అసలు ఏం చేస్తే ఇంత పెద్ద పార్టీ అని చెప్తారు కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటారు వీళ్ళ మీద? చాలా మంది ఇప్పుడు ఉన్న కార్యకర్తలు చాలా మంది అన్యాయం అయిపోయారు. ఈటలతో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి పదవులు ఇవ్వలే, వాళ్ళ పరిస్థితి దారుణం ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కరు సర్పంచ్ ఎలక్షన్లో 10-15 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. నువ్వు ఈటెల రాజేందర్ దగ్గర కనుక పోతే నీకు వచ్చే పైసలు కూడా రావు, అవసరమైతే నేను బీజేపీని సస్పెండ్ చేస్తామని చెప్పి, బీజేపీ పార్టీ క్యాడర్ కూడా నీకు సపోర్ట్ చేయని చెప్పి బహిరంగంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వీడియోలల్లో. ఎంతకాలం ఉంటుంది ఈ పంచాయతీ, ఇంకెట్లా నడుస్తూ ఉండదో ఇక బీజేపీ పార్టీ వాళ్ళ అధిష్టానం ఆలోచించుకోవాలి. చూద్దాం. థ్యాంక్ యూ.